అంటే నేను ఇందులో చిన్న నాకున్న జిజ్ఞాసతో అడుగుతున్న మాట సార్ ఇది. ఏంటంటే ఇప్పుడు ఒక కొత్త హీరోని అంత పెద్ద ఫ్యామిలీ నుంచి అంత హైలీ వర్షిప్డ్ ఫ్యామిలీ కృష్ణ గారి దగ్గర నుంచి ఈరోజు మహేష్ బాబుకున్న స్టార్డమ్ అవన్నీ అలాంటి ఒక హీరోని తీసుకున్నప్పుడు ఏదైనా ఒక ఎక్స్పెరిమెంటల్ స్టోరీనే బేస్ చేసుకుని కొత్తగా ప్రజెంట్ చేయాలి అనేది ఆడియన్స్ కూడా దాని వైపే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు సార్. ఇన్ జనరల్ గా నేను చెప్తున్నా, వెరీ నార్మల్ థింగ్ నేను చెప్తున్నా. ఇది కరెక్టా, అది కరెక్టా, ఇది కరెక్ట్ అండి? నువ్వు అంటే అంత బరువులు ఫస్ట్ సినిమా హీరోస్ మొయ్యలేరండి. అందులో ఈ లెగసీ ఉన్న ఇమేజ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చే హీరోలు మోస్తే ఆడియన్స్ దాన్ని తీసుకుంటారో లేదో కూడా తెలియదు. సపోజ్ ఇప్పుడు నేను RX-100 లాంటి స్టోరీ నేను జేక్స్తో తీస్తే అంటే హీరో చనిపోవడం అది ఉంది కదా, ఆడియన్స్ తీసుకుంటారో లేదో, నా మీద గుడ్లేస్తారో కూడా తెలియదు. ఓకేనా? సో నేను అంత ఎక్స్పెరిమెంట్లు వీళ్ళతో అయితే చేయలేను. ఇదే జేక్స్తో నేను ఇతర 3వ సినిమా చేయగలను. ఎందుకు అంటే వెనకాల వీళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ అనేవి కొన్ని ఉంటాయి. ఓకేనా? ఫ్యాన్స్ అంటారు, ఫ్యాన్స్ అనే కదా ఆడియన్స్కే ఉంటాయి. ఫ్యాన్స్ అనేది పక్కన పెట్టిన ఎప్పుడు పట్టించిన ఆడియన్స్కే ఉంటాయి. అబ్బా కృష్ణ గారు అన్నాడు, లేకపోతే మహేష్ గారు, అలాగే ఆ లెవెల్లోనే చూస్తారు కదా ఇతన్ని. నేను అంత ఎక్స్పెరిమెంట్లు అయితే నేను ఎంతో చేయలేను. ఒకవేళ నన్ను చెయ్యమని అడిగినా ఒకవేళ ముందు నేను చేయలేనని చెప్తాను. అదేలేండి. ఓకేనా? కానీ ఈ శ్రీనివాస మంగాపురం నేను ఎక్కడ చేస్తాను చిన్న కొత్తదనం అనేది నా ట్రీట్మెంట్లో చేస్తాను. మీరు ఓన్లీ 1 సీన్ గురించి ఆలోచిస్తున్నారు. మీరు సినిమాలో 80 సీన్లు ఉంటే 100% నా మేకింగ్లో 80 సీన్లకి కొత్తదనం రావడానికి తీసుకొస్తా, కొత్తదనం తీసుకురావడానికి ట్రై చేస్తాను నేను. ఓకేనా? మేకింగ్ స్టైల్లో కానివ్వండి, లేకపోతే ఒక సీన్ని కన్వే చేసే విధానం. ఇప్పుడు సేమ్ సార్, ఓన్లీ 1 సీన్ ఉంది సార్, మీరు డైరెక్టర్, నేను డైరెక్టర్ని సార్. సేమ్ సీన్ ఇస్తే మీరు ఒకలా తీస్తారు. సీన్ ఒకటే, సీన్ ఒకటే, డైలాగ్స్ ఒకటే, కంటెంట్ ఒకటే, సీన్ కంటెంట్ ఒకటే, మీరు ఒకలా తీస్తారు, నేను ఇంకోలా తీస్తాను. శ్రీనివాస మంగాపురంలో బోలని సీన్స్ అసలు మాట్లాడుకునేవి కానీ వీళ్ళు కొన్ని సీన్స్ నాకే తీసినప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అబ్బా ఈరోజు సూపర్ సీన్ తీసానురా అని చెప్పి. దానికి తోడు ఆ స్క్రీన్ మీద వీళ్ళిద్దరు ఫేస్లు చూస్తుంటే చాలా బాగున్నారులేండి. అసలు మీకు హీరోని వీళ్ళని చూస్తుంటే ఆడియన్స్ చాలా ఫ్రెష్ ఫీల్ అవుతారు. నేను అంటుంది అది కరెక్ట్. దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తుంటే ఇంకా ఫ్రెష్ ఫీల్ అవుతారు. ఓకేనా అండి? నేను ఇప్పుడు ఈ కొత్త కుర్రోని పెట్టుకుని నేను ఎక్కడో ఏడుస్తూను లేకపోతే గడ్డాలు పెంచుకుని ఒక అమ్మాయి కోసం ఏడుస్తున్నట్టు నేను చేయలేను. కానీ ఇందులో ఎమోషన్స్ అయితే ఉంటాయి. నేను RX-100లో ఒకలా చూపిస్తే ఎమోషన్స్ని శ్రీనివాస మంగాపురంలో వేరేలా చూపించా. ఓకేనండి? సో అది ఖచ్చితంగా నచ్చుతుంది అంటున్నాను నేను ఆడియన్స్కి. ఇప్పుడు నేను తీసిందే నేను తీయలేనండి. నేను అసలు మీ కథ ముందు ఓకే అవ్వదు కదా. జానర్స్ వేరు సార్. అది కూడా నేను మీతో డిస్కస్ చేస్తా. RX-100 లవ్ స్టోరీనే ఆ జానర్ వేరు, మహాసముద్రం జానర్ వేరు, మంగళవారం జానర్ వేరు, శ్రీనివాస మంగాపురం జానర్ వేరు. అది పక్క. అంటే నేను చెప్తున్నాను మీకు చాలా పెద్ద సినిమా చూసిన ఫీలింగ్ వస్తుంది బయటకు వచ్చిన తర్వాత. పెద్ద సినిమా అంటే ఏదో నేను అనేది లెంత్ వైజ్గా కాదు, జస్ట్ ఎంత 2 hours 35 minutes. నేనేమి లెంత్ వైజ్గా అనట్లే, క్యారెక్టర్స్ కానీ యాంబియన్స్ కానీ స్టోరీ వైజ్గా కానీ ఎక్కడో ఒక చోట స్టార్ట్ అయితే ఇంకో చోట ఎక్కడో ఎండ్ అవుతుంది. మీకు ఒక లైఫ్ చూసినట్టు అనిపిస్తుంది, ఆ కుర్రోడు జర్నీ చూసినట్టు అనిపిస్తుంది. ఆ కుర్రోడు దేనికోసం చేశాడనేది మీకు క్లియర్ కట్ గా అర్థమవుద్ది. సినిమా చూస్తే అమ్మాయి దేనికోసం ఏడుస్తుంది అనేది క్లియర్ కట్ గా అర్థమవుతుంది. మోహన్ బాబు క్యారెక్టర్ ఏంటనేది 100% మీరు సాటిస్ఫై అవుతారు. అక్కడ కుర్రోడు ఎమోషనల్ గా ఫీల్ అయితే మీరు ఫీల్ అవుతారు, ఖచ్చితంగా ఫీల్ అవుతారు. ఆ కుర్రోడు అక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఫ్లర్ట్ చేస్తుంటే అమ్మాయిని మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో నేను అందులో సక్సెస్ అయ్యాను అనుకుంటున్నాను. నేను డెఫినెట్లీ నేను సినిమా తీసి బాగా ఎక్స్ప్రెస్ చేశారు, బాగా ఎక్స్ప్రెస్. నేను అందుకే ట్రీట్మెంట్ చాలా బాగుంటది అంటున్నాను నేను సినిమా.